నమస్కారం అందరికీ. ఈ రోజు మనం భారతదేశంలో అత్యంత పవిత్రమైన నదిగా ప్రసిద్ధి చెందిన గంగా నది గురించి తెలుసుకుందాం. గంగా నది హిమాలయ పర్వతాలలోని గంగోత్రి హిమనదం నుండి ప్రారంభమై భారతదేశంలోని అనేక రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తూ చివరికి బంగాళాఖాతంలో కలుస్తుంది. గంగా నది హిందువులకు అత్యంత పవిత్రమైనది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ నదిలో స్నానం చేసి తమ పాపాలను పవిత్రం చేసుకుంటారని నమ్ముతారు. ఈ నది తీరంలో ఉన్న కాశీ, హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. గంగా నది ప్రత్యేకత ఏమిటంటే ఈ నీటిలో కొన్ని ఔషధ గుణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు కూడా గుర్తించారు. దీనివల్ల ఈ నీరు ఎక్కువ కాలం చెడిపోకుండా ఉంటుంది. అలాగే గంగా నది వ్యవసాయానికి, త్రాగునీటికి మరియు జీవవైవిధ్యానికి ఎంతో ముఖ్యమైనది. ముగింపుగా, గంగా నది మనకు కేవలం ఒక నది కాదు, అది ఒక జీవనాధారం, ఒక ఆధ్యాత్మిక చిహ్నం. ధన్యవాదాలు. ఇంకో నిజమైన స్వామీజీలు వీళ్ళు. ఆయన కనిపిస్తుంది కదా, ఇక్కడ గంజాయి కొడుతున్నాయన. ఆయన చేతిలో గంజాయి ఉంది. అఘోరాలు అంటారు కదా, అఘోరాలు కాదు కానీ శివభక్తులే వీళ్ళు కూడా. వీళ్ళ చేతిలో అయితే గంజాయి అవుతుంది. మేము బోటింగ్ పోతున్నాం. బోటింగ్ తీసుకొని అన్ని ఘాట్లు మనకి చూపిస్తారంట. ఈ గుడి ఇక్కడ కనిపిస్తుంది కదా, గుడి వంగిపోయింది. వంగిపోయింది దీనికి ఒక శాపం ఉంది. కాకపోతే ఇంతవరకు ఎవరు ఇక్కడ ఏ యూట్యూబ్లో పర్ఫెక్ట్ అయితే చెప్పలేదు. నేనైతే దీని గురించి ఈ శాపం ఏందనేది ఫుల్గా అనుకున్నా. దీని గురించి నేను మీకు చెప్తా. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మెయిన్ ఛానల్లో అయితే వెయిట్ అయితే చేయండి.